హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. నేను బాగున్నా, మీరు బాగున్నారా అని దేవుణ్ణి అందరినీ తలుచుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజు అరటికాయ ఫ్రై చేస్తున్నాము. ముందుగా కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు వేసుకోవాలి. అరటికాయ మునిగే అంతా నీళ్ళు అనేది బాగా ఎక్కువగానే పడతాయి. వాటర్ వేసుకున్నాక అరటికాయలు చూడండి, కూర అరటికాయ ఫ్రెండ్స్. కడిగేసుకొని కూర అరటికాయని ఒక ఉడుకు ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలాగ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర అరటికాయ. భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టి పసుపు వేసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇటువైపు తోకలు తీసుకొని 3 భాగాలుగా కానీ 4 భాగాలుగా కానీ చేసుకుందాం. చాలా ముదురుగా ఉన్నాయి అరటికాయలు. కూర అరటికాయ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే వంట ఇలా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 3 కానీ 4 కానీ ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి. బాగా లావుకాయ ఫ్రెండ్స్. 2 చేస్తున్నాను నేను, రెండు అరటికాయలు. ఇక్కడ వచ్చేసి వాటర్ వేసుకొని పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఫ్రెండ్స్ నీళ్ళు మాత్రం బాగా ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి. ఇదే విధంగా ఉడికించుకుంటే అరటికాయని వేపుడు చేస్తున్నాను, బాగుంటుంది. ఈలోపు కొంచెం వెనక ముందు తోకలు అనేది తీసాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉంచేసి ఇది మామిడికాయ చూడండి ఫ్రెండ్స్. ఇంకా మామిడికాయలు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి మా చెట్టుకి ఈసారి కాయ లేదు, కొట్లో కొనుక్కొచ్చాము. కూరగాయల కొట్లో కొనుక్కొచ్చిన కాయలు. అవైనా కానీ మండిపోతున్నాయి కూరగాయల రేట్లు. మామిడికాయలు 2 తెచ్చాము. అక్కడ మాత్రం అరటికాయ అనేది ఉడుకుతుంది. అరటికాయ ఈలోపు టైం ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే విధంగా ముక్కలు కానీ అరటికాయని ముక్కలు కానీ తురుము కానీ చేసుకుంటే చట్నీకి మామిడికాయ చట్నీ కానీ పులిహార కానీ చేసుకోవచ్చు. పులిహార చేయట్లేదు ఫ్రెండ్స్, చట్నీ చేద్దాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా కొంచెం ఉప్పు కారం అద్దుకొని తినేసాం ఫ్రెండ్స్ మేము. ఉప్పు కారం మామిడికాయని చాలా బాగుంది. తురుము పట్టుకుంటే ఫ్రెండ్స్ చట్నీ చాలా ఒదిగిద్ది, బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఫ్రెండ్స్ సన్నగా ముక్కలు అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. పులిహార, చట్నీ, మామిడికాయ పప్పు, చారు, మామిడికాయ చారు, మామిడికాయని ఉడికించి చారు కూడా చేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర వేసుకొని బాగుంటుంది. రకరకాలుగా చేస్తారు ఫ్రెండ్స్. గోధుమ రవ్వతో కూడా, అంటే తోలు ఉంచే చేసుకోవాలి. తోలుతోని ఈ విధంగా తురుము అనేది పట్టుకోవాలి. అక్కడ అరటికాయలు ఉడుకు పట్టేసాయి. నేను పట్టాక మాత్రం చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది కదా. అంటే ఆవు పిండి, మెంతి పిండి, జీలకర్ర వేసుకొని అప్పటికప్పుడు ఉడుకు రైస్లోకి, ఉడుకన్నంలోకి ఇదే విధంగా తురుము పట్టుకుంటే బాగుంటుంది. వద్దు అనుకుంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. మామిడికాయలు ముక్కలు పల్సగా ఇలాగా చిన్న ముక్కలు చట్నీకి, అంటే దోశల్లోకి, వేడి రైస్లోకి ఈ విధంగా ఇక్కడ తురుము పట్టాను. ఇంకో కాయ ఉంది, పడతాను ఫ్రెండ్స్. తోలుతోనే పడితే బాగుంటుంది.
ఎందుకంటే ఫ్రెండ్స్ కొంచెం జీడి కూడా ఉంది లోపల, అది తీసివేయాలి. ముక్కలు కానీ తురుము కానీ, నేను తురుము పడుతున్నాను. ఇక్కడ ఉడుకు అనేది పట్టింది అరటికాయ. ఇక్కడ ఒక్కసారి కలుపుకుందాం. బాగా ఉడకాలి. ఉడికితే ఫ్రెండ్స్ నేను అరటికాయ ఫ్రై చూపిస్తా. కూర అరటికాయ ఫ్రై, మామిడికాయ చట్నీ, ఆవు పిండి, మెంతిపిండి, జీలకర్ర వేసుకొని చేసుకుంటే ఈరోజు ఇలాగ చేస్తున్నాను వంట అనేది. చాలా కమ్మగా బాగుంటుంది. అది ఫ్రెండ్స్ కొంచెం ఉడికితేను తోలు తీయటానికి వస్తే సరిపోద్ది. అంటే అరటికాయ తోలు వచ్చేసిద్ది. ఉడకనివ్వండి, ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇక్కడ నేను ఇదంతా తురుము పట్టేస్తాను. సరేననేసి కాయన్నారా ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి తురుము పట్టాను. ఇట్లా జీడిపప్పు ఉంది, ఆ జీడిపప్పును కూడా తీసివేయాలి ఫ్రెండ్స్. ఇంకా మిగతా భాగానంతా కొంచెం ఇది అనేది వచ్చింది. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను, తొరవటానికి రావట్లేదు. ఇది తొడిగాము. ఇక్కడ వచ్చేసి అరటికాయలు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికాయి. మనకి తోలు వచ్చిన దాకా ఒక 5 నిమిషాలు ఉడికితే చాలన్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆపి వేసుకొని చల్లారినాక ఇవి అరటికాయలని తోలు అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పచ్చడికి ఏమేమి కావాలన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. మిగిలినవి కూడా చాలా పుల్లగానే ఉంది. గిన్నెలోకి తోడుకున్నాము. పొడి గిన్నెలోకి తీసుకుంటేనే చట్నీకి బాగుంటుంది. దోశల్లోకి, రైసుల్లోకి పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి కూడా సన్న ముక్కలుగా చాగతో కలిపి అనేది ఇస్తాను. 1/2 టేబుల్ స్పూన్లు మెంతులు, టేబుల్ స్పూను ఆవాలు. మెంతుల్ని వేయించుకున్నాను ఫ్రెండ్స్. పొడి చేసుకొని మామిడికాయ పచ్చడిలోకి వేసుకోవాలి. ఇదో సన్న ఆవాలు సన్నవి లేని వాళ్ళు ఫ్రెండ్స్, సన్న ఆవాలు లేని వాళ్ళు లావి అయినా వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు, జీలకర్ర. ఇక్కడ ఇంకేం చేయాలంటే ఫ్రెండ్స్, అది సన్న ముక్కలు ఉంటే కటింగ్ అనేది ఇచ్చాను, తురుముకున్నాను మామిడికాయని చట్నీకి. ఇక్కడ కారం, ఎండుమిరగాయలు అయితే ఫ్రెండ్స్ ఒక 50 గ్రాములు ఎండుమిరగాయలు తెచ్చి నూనెలో వేయించుకొని వేసుకోవాలి. నేను ఉజ్జాయింపుగా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాక ఇలా అని అనుకుంటే ఫ్రెండ్స్ మనము ఆవు పిండి, మెంతి పిండి రెడీ చేసుకునేసరికి ఊరిద్ది. అడుగుదాకా సాల్టు, పసుపు వేసుకున్నాము. ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్ 50 గ్రాములు తెచ్చి నూనెలో వేయించి ఈ ఆవు పిండితో పాటు వేయించి వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈలోపు మనకి అంతా పట్టిద్ది, పసుపు, ఉప్పు పట్టిద్ది. ఇక్కడ మాత్రం ఆవాలు, మెంతిపిండి వేసుకోవాలి. వేసుకుని నూరుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా నూరుకుంటే కమ్మగా ఉంటుంది మనం తినేటప్పుడు. చట్నీ ఇది గట్టిగా తింటే కనుక రైస్లోకి ఒక రోజులోనే వచ్చేసిద్ది, అయిపోయింది. వేసేసుకోవచ్చు. ఎండుమిరగాయలు నూనెలో వేయించుకొని ఒక 50 గ్రాములు ఎండుమిరగాయలు అదే నూనె వేసేసుకొని పల్లీల నూనె, వేరుశనగ నూనె, దీంతో పాటే ఆ ఎండుమిరగాయలను కూడా దంచి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. లేని వాళ్ళు ఇక్కడ కారం వేసుకోవాలి. పచ్చళ్ళ కారం వేసుకుంటే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసాను, 2 టేబుల్ స్పూన్లు కారం, 2 సమానంగా కొంచెం ఉప్పే ఉండాలి ఎగస్ట్రా. ఇది పొడి చేసుకున్నాక ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే వేసుకోండి. జీలకర్ర, ఎల్లిపాయలు నేను చిదుపుకొనే వేసుకోవచ్చు, పొట్టు తీసి చిదుపుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి.
చట్నీ. ఫ్రెండ్స్ అదేవిధంగా అందరూ టెలిగ్రామ్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తక్కువ రేటుకి వస్తున్నాయి, వినియోగించుకుంటే. లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఇవి మెత్తగా మెదుపుకోవాలి మనం. నాకు కొంచెం టైం లేదనేసి ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఇలా చేయాలంటే చాలా సేపు పట్టిద్ది. మనం ఓపికగా చేసుకోవాలి. మెత్తగా బాగా కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్, కమ్మటి వాసన వస్తుంది. ఇవి 3 పదార్థాలు దంచుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది. ఇవి ఒంటికి పడితే బాగుంటుంది. ఏ కాలంలో వచ్చే కాయలు ఆ కాలంలో ఉసిరికాయలు, పండు మిరపకాయలు, చింతకాయలు, మామిడికాయలు నేను ఇదే విధంగా తయారు చేసుకొని మెత్తగా పొడి చేసుకుంటే ఎప్పటికప్పుడు చేసుకోవాలి. కమ్మగా ఉంటుంది. తినే ఒక ముద్దైనా కమ్మగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ నోట్లోకి వెళ్ళిద్ది. కమ్మగా చేసుకొని తినాలి. మెంతులు మెదిగితే సరిపోతుంది. 1 by 1 ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి అదొక రకంగా ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. కారం అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇదంతా ఇలాగా వేసుకోవాలి. వేసుకొని అడిగిదాకా కలుపుకోవాలి కదా. స్పూన్ పెట్టినా కానీ కలవదు. కొంచెం ఇదే విధంగా మంటేం పుట్టదు. ఇక్కడ నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. నేను శనగ నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్. సరిపోలేదనుకో ఫ్రెండ్స్ ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు పట్టిద్దంటే కనుక స్పూన్తో కలవదు. మన చేత్తో ఇదే విధంగా చేసుకుంటే చూడండి బాగా అయింది చట్నీ అనేది. ఇంకా అదే విధముగా అంతా పట్టింది కదా ఫ్రెండ్స్. పట్టాక చూసుకోవాలి. చూసుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడు స్పూన్ ఒకటి తీసుకొని స్పూన్తో అనుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 2 గంటల సేపు ఉంటే రైస్లోకి వేసుకొని తినచ్చు. గుమ్మలాడే చట్నీ, మామిడికాయ చట్నీ రెడీ. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా ఊరినాక కొంచెం టైం పట్టిద్ది. ఉప్పు కారము మొక్కలకి పట్టాలి కదా. మామిడికాయ మొక్కలకి పడితే రుచి అనేది పెరిగిద్ది, పైకి వచ్చేసిద్ది. ఆయిల్ అనేది కూడా పైకి వచ్చిద్ది. వేసుకొని తినడానికి కమ్మగా ఉంటుంది. అదేవిధంగా స్పూన్ తీసివేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకుంటే మరునాడు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ పొజిషన్. అరటికాయ ఉడికింది. ఉడికితే ఆ వాటర్ అనేది పారబోసుకొని అరటికాయని ఒలుచుకుందాము. ఒలిచేసుకుందాం ఫ్రెండ్స్. అరటికాయని ఒలుచుకోవాలి. అట్లాగా పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాక ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అరటికాయ ఫ్రై. నూనె అంటింది అనుకో ఫ్రెండ్స్, జిడ్డు వదలనప్పుడు చేతులకి గోధుమ పిండి రెడీగానే ఉంటుంది ఇంట్లో. వరిపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని ఈ విధంగా చేతులకి రుద్దుకొని అప్లై చేసుకుంటే త్వరగా జిడ్డు అనేది పోయిద్ది. ఎందుకంటే ఇప్పుడు చేశాను కదా జిడ్డుగా ఉంది.
రైస్ పౌడర్ కానీ గోధుమ పిండి ఉంటుంది కదా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అరటికాయ కర్రీ అనేది. ఫ్రెండ్స్ అదే విధంగా పూర్తి దాకా చూడండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తోలు వలవటానికి ఈజీగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. ఇదే విధంగా ఒకసారి అయినా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అరటికాయ ఫ్రై చేస్తున్నా ఈరోజు. మామిడికాయ చట్నీ, అరటికాయ ఫ్రై త్వరగా చేసేస్తే. 2 అరటికాయలు తీసుకున్నా, పెద్ద కాయలు బాగున్నాయి. ఇదే విధంగా తోలు అనేది తీసుకోవాలి. అరటికాయ తోలు సమయం అనేది పట్టిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పొడవుగా కోసుకోవచ్చు, అడ్డంగా అయినా పొడవుగా అయినా కోసుకోవచ్చు. సన్నగా తరిగితే వేగేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. వేగాలి కదా, పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, రీచ్ అయింది ఛానల్ అనేది. నేను చేసే వంటకాలు మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇవి తినేటప్పుడు బాగా కమ్మగా ఉండి సరిపోదు మనం ఎంత చేసినా కానీ. అరటికాయ ఫ్రై అనేది ఈ మాత్రం అయ్యాయి. నేను కటింగ్ అనేది ఇలా ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. అది పెట్టేసేసి ఇట్లాగా పొడవగడ్డంగా తీసాను. ఇలాగ వచ్చేసాయి, బాగుంటుంది. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము, త్వరగానే అయిపోయింది వంటకం. ఇక్కడ పల్లీలు వేసుకుంటే పల్లీలు వేసి బాగుంటుంది. పల్లీలు పౌడర్, పల్లీలు వేరుశనగ విత్తనాలు వేయించుకొని వేస్తే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవాలి. అవి వేగాక ఆయిల్ మిగిలిన తీయచ్చు ఫ్రెండ్స్, తీసుకోవచ్చు. ఇక్కడ పల్లీల పౌడర్ వేస్తే సూపర్గా ఉంటుంది. వేడి అవ్వాలి. వేడి అయినాక ఇదే విధంగా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం బంగాళదుంపలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకుంటాం అలా ఫ్రెండ్స్. ఇలాగ సన్నగా పొడవుగా కటింగ్ అనేది ఇచ్చాను, బాగుంటుంది. మొత్తం వేసేసుకోవాలి. మనం కటింగ్ ఇచ్చినవన్నీ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించి ఎండుమిరకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. హైలో ఉంచేసి దగ్గరే ఉండి కొంచెం కదిలీకుండా ఉండాలి. కొంచెం వేగాక కదిలించుకుంటే బాగుంటాయి, చెదరకుండా ఉంటాయి మొక్కలు ఫ్రెండ్స్. ఇదే విధంగా అట్టిగా ఏపుడు చేసుకుంటే రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇలా కదిలించుకోవాలి. ఆయిల్లోకి వేయగానే కదిలిస్తే ముక్కలు అనేది చిదిరిపోతాయి. అందుకని వచ్చేసి కొంచెం 2 నిమిషాలు ఆగినాక ఈ విధంగా కదిలించుకోవాలి. దానిలోకి
కారం అనేది పల్లీలు, పచ్చిపప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరగాయలు, ఎల్లిపాయలు వేసుకొని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నువ్వులు, ధనియాలు కూడా వేసుకొని వేయించుకొని పొడి చేసుకుంటే ఫ్రెండ్స్ దీనిలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధముగా ముక్క అంటుకోకుండా వేగుతున్నాయి అరటికాయ వేపుడు. బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ కొద్దిగానే చేస్తున్నాము కదా, అయిపోయింది. రైస్లోకి అయిపోయింది, తినేస్తాము. చారులోకి, రసంలోకి బాగుంటుంది. పప్పులోకి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అరటికాయ ఫ్రై. ఆ పొడులు అనేది కమ్మగా జీలకర్ర, ధనియాలు వేసుకుంటే లోలో ఉంచేసి మాడుతుందంటే కనుక ఫ్రెండ్స్ లోలో ఉంచేసుకొని ఇలా కదిలించుకుంటూ ఉండాలి అరటికాయ ఫ్రై అనేది. ఈ ఆయిల్ ఉంటే కనుక ఫ్రెండ్స్ వేస్ట్ అనేది ఉంటే తీసుకోవాలి. తీసుకున్నాక ఈ పొడి అనేది ఈ విధంగా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. సరిపోతే ఎండుకారమైనా వేసుకోవచ్చు. సరిపోని వేసాను. వేగాక ముక్కలన్నీ వేగుతాయి, గోల్డ్ కలర్లోకి వచ్చాక లోపల దాకా కుక్ అవుతాయి. అయినాక ఆయిల్ ఎక్కువగా ఉంటే తీసుకున్నాం పక్కకి. ఆయిల్ కొంచెం మిగిలిన ఫ్రెండ్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. కరకరలాడే అరటికాయ చిప్స్ అనేది రెడీ అయ్యాయి. రకరకాలుగా చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్. ఇక్కడ నేను సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను, కొంచెం చిటికడంతా పసుపు కూడా వేద్దాం, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎన్నో అవ్వలేదు, 2 అరటికాయలు చేశాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ దాకా ఉంటే గిన్నెలోకి ఉంచాను. పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వేయాలి పసుపు ఫ్రెండ్స్. ఉప్పు కూడా నేను వేసుకోకుండా వేయలేదు ఇందాక, ఇప్పుడు వేస్తున్నాను. సరిపోయినంత ఈ చిప్స్కి, అరటికాయ చిప్స్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి కదిలించుకోవాలి. మీకు పోపు గింజలు అవసరం అయితే కనుక ఆవాలు, పచ్చిపప్పు, సాయిపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా ఉంటే వేసుకోండి, ఒక 10 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముక్కలు చేసి వేసుకుంటాను ఫ్రెండ్స్, బాగుంటుంది. నవలి మింగేద్దాం. అక్కడ వేసాను, ఇక్కడ ఉంటే కొత్తిమీర వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం వేగనిచ్చుకుంటే అంతా పట్టిద్ది. మనం వేసిన పొడులు, కారపొడులు, దినుసుల పౌడరు బాగా పట్టిద్ది ముక్కలకి. చాలా రుచికరమైన అరటికాయ ఫ్రై అనేది రెడీ అయింది. ఈ విధంగా తయారు చేసుకుంటే ఇవి 2 రోజులు ఉంటుంది నిల్వ అనేది. కరివేపాకు కూడా వదలకుండా రైస్లో తినేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, ఏం కాదు, బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పులు వేసుకుంటే వేయించుకొని బాగుంటుంది. ఇదే విధంగా తయారు చేసుకొని ఎంత కావాలంటే అంత పౌడర్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు కమ్మటి వాసన అనేది వస్తుంది. మొత్తం ముక్కలకు పట్టింది మనం వేసిందంతా. చూడండి, ఎక్కడ మాడకుండా గోల్డ్ కలర్లోకి వేగాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపి వేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు రెడీ అయింది. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.